ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మద్యంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్రమాలు జరిగాయి అని విచారణ చేస్తూ ఉన్నటువంటి సిట్ ఆఫ్‌కోర్స్ అంతకుముందు సిఐడికి విచారణకి ఇచ్చారు. వాళ్ళు ఇందులో ఏమీ తేల్చలేకపోయారు. తర్వాత సిట్‌కి ఇచ్చారు. వాళ్ళు కూడా విచారణ చేశారు కానీ ఏమీ వాళ్ళకు ఒక దారి దొరికినట్లు లేదు. తర్వాత విజయసాయి రెడ్డి గారు రంగప్రవేశం చేసి ఆయన చాలా సమాచారాన్ని సిట్‌తో పంచుకోవడం, ఆయన సమాచారం మీద ఆధారంగానే సిట్ కొందరిని నిందితులుగా చేరుస్తూ కొందరిని అరెస్టులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు సీఎం సెక్రటరీగా పనిచేసిన ధనుంజయ రెడ్డి గారిని, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారిని, మరో వికాట్ కంపెనీ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని కూడా నిందితులుగా చేర్చారు. అండ్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా ఇందులో అరెస్ట్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కోర్టుల నుంచి ఆయనకు ప్రొటెక్షన్ లభిస్తూ ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే తాజాగా ఈరోజే సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసుకుంటూ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ చాలా విషయాలను విస్మరించి వాళ్ళు విచారణ చేశారు అని, కాబట్టి దీన్ని మళ్ళీ విచారణ జరపాలి అని, చాలా విషయాలు పరిగణలోకి తీసుకోలేదు అని, కేసులు పెట్టాం కదా అని చెప్పి అరెస్టు చేసుకుంటూ వెళ్ళకూడదని, అరెస్టు చేయకుండా కూడా విచారణ చేయొచ్చు అని 4 వారాల్లోగా మళ్ళీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ చేయండి అని, యాంత్రికమైన అరెస్టుల జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ విచారణ సంస్థకి అక్కడ సుప్రీంకోర్టు చెబుతూ ఉన్న క్రమంలోనే అండ్ మరొక వైపు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సిన టైంలోనే అంతకు జస్ట్ అట్లా కొన్ని నిమిషాల ముందే ఇక్కడ గోవిందప్ప బాలాజీని సిట్ అరెస్ట్ చేసింది. ఆయన్ను మరి తెలుగుదేశం పార్టీ మీడియా చెబుతున్న దాని ప్రకారం ఆయన ఎక్కడో మైసూర్లో అరెస్ట్ చేశారట. ఆయన మీద పగడ్బందీగా నిఘా ఉంచిందట సిట్టు. మైసూర్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తూ ఉన్నారట గోవిందప్ప బాలాజీని. మరి ఈయనకు మధ్య వ్యవహారానికి ఏం సంబంధము? బేసిక్గా డైరెక్ట్ లింక్ అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే ఆ గోవిందప్ప బాలాజీ అనే తను వికాట్ కంపెనీ డైరెక్టర్. వికాట్ కంపెనీ అంటే ప్రపంచ 12 దేశాల వ్యాపారం చేస్తుంది. యూరోప్లో ఉన్న టాప్ 5 కంపెనీల్లో ఇది ఒకటి. ఆ వికాట్ కంపెనీకి అనుబంధ సంస్థగానే భారతీ సిమెంట్స్ కొనసాగుతూ ఉంది. భారతీ సిమెంట్స్లో మెజారిటీ వాటా వాళ్ళదే. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఇందులో మైనారిటీ వాటానే ఉంటుంది. మరి తనకు లిక్కర్ కేసుకు ఇంటర్నల్గా మరి ఎక్కడ ఇప్పుడు సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారో సిట్ చూడాలి. డైరెక్ట్గా బయట కనిపించేటైతే ఎక్కడా లింక్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. బట్ తననైతే అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఎవరిని అరెస్ట్ చేసినా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజకేశ్వర రెడ్డి తనను అరెస్ట్ చేసిన, తనతో ఏదో వాంగ్మూలం ఇప్పించుకునే ప్రయత్నం చేయడం, ఆయన సంతకం పెట్టకపోవడం, ఇవి రెగ్యులర్గా జరుగుతున్నాయి. వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేస్తారు, వాళ్ళతో ఏదో వాంగ్మూలం ఇప్పించుకునే ప్రయత్నం, తర్వాత వాళ్ళేమో సంతకాలు పెట్టరు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి తన నుండి మరి ఇంకేం విషయాలన్నీ టీడీపీ మీడియాకు లీక్ చేస్తారో తెలియదు. మరి తనని తీసుకొచ్చి విచారణ చేసి ఆయన రిమాండ్ రిపోర్ట్ అని, వాంగ్మూలాలని ఏమేం బయటకు వస్తాయో తెలియదు. ఇంట్రెస్టింగ్. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన సూచనలు, సలహాలు, కొన్ని కీలకమైన ఆర్డర్స్ ఆంధ్రప్రదేశ్ విచారణ సంస్థకి ఇస్తూ ఉన్నప్పుడే మళ్ళీ ఇందులో వీళ్ళని అరెస్టులు చేస్తూ పోవడం ఏమో మరి. బహుశా యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు 12 నెలల నుంచి కొన్నిసార్లు చాలా సూపర్ పవర్స్తో వ్యవహరిస్తూ ఉన్నారు. చూద్దాం మొత్తం మీద అంతా వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆపాలనుకుంటూ ఉన్నారు అందరికీ తెలుసు. బట్ అందరికీ తెలుసులేండి, జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆపాలి అనుకుంటున్నారు. మరి ఆయన దగ్గరికి వీళ్ళంటే ఏ రూట్లో వెళ్ళి ఆపుతారన్నది ఆ రూట్ కోసమే మనము చూడాలి అంతే.